3 స్టెప్స్ ఉంటాయి మేడం. మళ్ళీ తిప్పండి. ఫస్ట్ స్టెప్ రేడియో లైట్లు వెలుగుతాయి మేడం. మళ్ళీ తిప్పండి మేడం. సెకండ్ స్టెప్ తిప్పండి. బ్యాటరీ లైట్స్ మళ్ళీ తిప్పండి మేడం. థర్డ్ స్టెప్ మనకు బండి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సీట్ అడ్జస్ట్ చేసుకోండి మేడం. ముందుకు ఉందా చూడండి. లెఫ్ట్ క్లచ్, లెఫ్ట్ క్లచ్ మేడం. మనకు క్లచ్ అనేది మన గేర్ మారుస్తుంది మేడం. క్లచ్ తొక్కితేనే మన గేర్ అనేది చేంజ్ అవుతుంది మేడం. మిడిల్ బ్రేక్ మేడం, మనకు బండి ఆగుతుంది బ్రేక్ అనేది. లాస్ట్ ఎక్సిలేటర్ మేడం, మనకు బండి స్పీడ్ వెళ్తాను. ABC క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్ మేడం. ఓకేనా? క్లచ్ తొక్కినప్పుడు ఎక్సిలేటర్ వేయకూడదు మేడం. ఆపోజిట్ క్లచ్ ఎక్సిలేటర్ ఇచ్చినప్పుడు క్లచ్ తొక్కకూడదు. ఓకేనా? చూడండి, ఇది ఇండికేటర్ మేడం. ఇండికేటర్ పైకి అంటే లెఫ్ట్ ఇండికేటర్ వస్తుంది మేడం. వెనక వాళ్ళకి సింబల్ అన్నమాట, మీరు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నారని. సేమ్ మన స్కూటీకి ఎలా వస్తుందో అలాగా. కిందికి రైట్ ఇండికేటర్ మేడం. మిడిల్ కంటే న్యూట్రల్ అయిపోతుంది మేడం. ఓకేనా? ఈ మిడిల్ హారన్ మేడం. ఎక్కడ నొక్కినా మీకు హారన్ అని వచ్చేస్తుంది. హారన్. ఇది వైపర్ మేడం, గ్లాస్ వైపర్. ఇది 3 స్టెప్స్ ఉంటాయి. లో, మీడియం, హై. మన వర్షాన్ని బట్టి వేసేసుకోవాలి. స్పీడ్ లో, పైకి అంటే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. మనకు ఒకటే స్టెప్ రావాలంటే ఇలా పైకి అనుకోవాలి. ఒకటే స్టెప్ వచ్చి ఆగిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇవి పార్కింగ్ లైట్స్ మేడం. ఇక్కడ మనకి డబుల్ ఇండికేటర్స్ చూడండి, పార్కింగ్ లైట్స్. ఓకేనా? మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి. ఈ పార్కింగ్ లైట్స్ ఎందుకంటే మన రోడ్డు పక్కన మన వెహికల్కి ఇట్లా పార్కింగ్ చేస్తాం కదా, అప్పుడు కంపల్సరీ మన డబుల్ ఇండికేటర్ వేసుకోవాలన్నమాట, పార్కింగ్ చేసినట్టు సింబల్. ఇది ఏసీ మేడం, ఆఫ్లో ఉంటుంది. ఈ కార్ సింబల్ను ఏసీ సింబల్ నొక్కుకోవాలి. 2 ఏసీ ఆన్ అవుతుంది అన్నమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. మనకి ఎంత కావాలంటే ఏసీ వేసుకోవాలి. ఇది హీట్ మేడం. సారీ, ఇది హీట్. ఇది హీట్ మేడం. బండి ఇప్పుడు వేడి వస్తుంది చూడండి. ఏసీ చూడండి ఒకసారి, వేడి వస్తుంది. ఓన్లీ చలికాలం అనే హీట్ అనే వేస్తారు. ఓకేనా? ఎక్కడైనా ఆఫ్ చేసుకోవచ్చు. ఫుల్ మొత్తం హీట్ అన్నమాట. ఈ ఏసీలో మనకు 3 స్టెప్స్ ఉంటాయి మేడం. మనకి ఇక్కడ వస్తుంది చూడు గాలి. తిప్పుతాను చూడండి. ఇక్కడ ఆఫ్ అవుతుంది. ఆఫ్ అయింది చూడండి. ఇక్కడ వస్తాయి మనకి ఇప్పుడు మన గ్లాస్ దగ్గర వచ్చేస్తాయి అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మన కాళ్ళకు వస్తుంది చూడండి. ఇక్కడ కింద కాళ్ళకు వస్తుంది చేసి కాళ్ళకు వస్తుంది. కాళ్ళకు వస్తుంది కదా, ఈ మొత్తం కిందికి తిప్పామనుకో ఫుల్ గ్లాస్. ఇక అక్కడ మనకు వర్షం వచ్చినప్పుడు మనకి గ్లాస్ స్నో వస్తుంది చూసినావా, స్నో రాకుండా కంపల్సరీ మొత్తం ఫుల్ తిప్పేసుకోవాలన్నమాట. ఇట్లా అంటేనే మన కాళ్ళకు, ఇక్కడ అంటేనేమో ఇక్కడ ఇంత లైట్గా మన 4 స్టెప్స్ వస్తాయి కాళ్ళకు. ఇక్కడ గ్లాస్కి వచ్చేస్తుంది. ఫుల్ అంటే మనకి ఇక్కడ ఫుల్గా వచ్చేస్తుంది మేడం. ఓకేనా? క్లచ్ దక్కండి. ఫుల్ రివర్స్ గేర్. ఇవి న్యూట్రల్ ఉంటాయి కదా మేడం. రైట్ కనాలి, రైట్ కానీ బ్యాక్ అంటే రివర్స్ గేర్. కానీ క్యామ్ ఆన్ అయితే. ఓకేనా? అంటే హ్యాండ్ బ్రేక్. మన బండి ఆగున్నప్పుడు పార్కింగ్లో ఉంది, మన బండి మూవ్ చేయాలంటే ప్రెస్ చేసి కిందించుకోవాలి. మళ్ళీ బండి పార్కింగ్లో పెట్టేటప్పుడు హ్యాండ్ బ్రేక్ డైరెక్ట్ పైకి లాక్కోవాలి మేడం. ఓకేనా?
ట్రాఫిక్ బట్టి వెళ్తాం సెకండ్ లైన్ అక్కడ యూటర్న్ కాబట్టి మనకి సెకండ్ లైన్